IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈవీఎంలకు సంబంధించి ఎలన్ మస్క్ గారు చేసిన ఒక కమెంట్ వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు మీ మొదటి పాయింట్ కూడా నేనే చెప్తా. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అదే చేశారు. అది కాదు నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక పాయింట్ మాట్లాడదాం అనుకున్నా. తెక్కలోడు తిరణాలకు వెళ్తేనంట ఎక్కడమే ఎక్కాదిగా సరిపోయింది. అట్లా ఉంది నీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున. అసలు ఈ విషయం ఏంటి? ఎలాన్ మస్క్ ఏమన్నాడు? ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసి ఓవరాల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు బ్యాన్ ఎలక్ట్రానిక్ విజిటింగ్ మెషిన్స్ అన్నాడు. దానికి పురంధరేశ్వర్ గారు ఏం మాట్లాడారు? అయ్యా వేరే కంట్రీస్తో మాకు తెలియదు, కానీ మా కంట్రీలో మాత్రం ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సిస్టమ్, కావాలంటే మీరు వచ్చి హ్యాక్ చేసే ప్రయత్నం చేసుకోండి అని ఓపెన్ సవాల్ ఇస్తారు. రైట్. ఇదే ఓపెన్ సవాల్ చాలా సందర్భాల్లో నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చున్నారు. అవును, రైట్. అయితే ఇక్కడ మీరన్న పాయింట్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలాన్ మస్క్ మాట్లాడారు. అవును, ఆంధ్ర ఎలాన్ మస్క్ నువ్వేనాయనా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. 80% మంది ప్రజలు, 82% మంది ప్రజలు బయటికి వచ్చి ఓటేస్తే దానికి మీరు ఇవాళ రోజున ఏం మాట్లాడుతున్నారు? ఏమో అన్నారు కదా. నేను అదే అంటున్నా. నా క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీకు ఒకవేళ ఎక్కడన్నా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ని మీరు ఎక్కడన్నా అప్రోచ్ అయ్యారా? అవ్వలేదు కదా. రెండో పాయింట్, మీరు ఎప్పుడన్నా అంటే 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు, ఎలక్షన్లకు వెళ్ళే ముందర మీరు ఏమన్నా అభ్యంతరాలు వ్యక్తం చేశారా? ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్లు కావాలని ఎక్కడన్నా మీరు అర్జీ పెట్టారా? అప్లికేషన్ ఇచ్చారా? ఇవ్వలేదే. అంటే గెలిస్తేనేమో నేను వీరుణ్ణి, గెలవకపోతే ఓడిపోతేనేమో అది ఈవీఎం ఫాల్టా? ఇప్పుడు ఆ మాట అంటాను నేను. రైట్. సో డెఫినెట్గా ఇవాళ ఇంకోటి, మీరు మరీ ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమనకండి అమ్మా. ఓడిపోయినటువంటి ఒక బాధలో ఉన్నాడని సానుభూతి వ్యక్తపరచాలి మనం. ఎందుకంటే జనాలు 151 నుంచి తీసుకొచ్చి నిన్ను 11కి ఈడ్చుకొట్టారు. సో బాధ ఉంటుంది కదా. అన్నాడు కదా ఒక రోజున, మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు అన్నాడు కదా. ప్రజలకి మండింది. ఇప్పుడు నాకు మండదా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఎవడేం చేస్తాడు దానికి? ఆయన ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒకటే ఛాన్సు 2019 ఎలక్షన్లో. ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను మీకు మంచి చేసుంటే మీరు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దు అన్నారు. నువ్వు మాకు మంచి చేయలేదు జగన్మోహన్ రెడ్డి, అందుకే నీకు ఓటు వేయట్లేదు అన్నారు. అయిపోయింది, సింపుల్. ఇంకా అక్కడ డిస్కషన్కి తావేలేదు కదమ్మా.